కొన్ని హాస్పిటల్లో లాస్ట్ స్టేజీలో ఉన్నవాళ్ళు వచ్చి బాగైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్నా మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఎక్కువగా గుజరాత్లోనే ఎక్కువ 11 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు వాళ్ళు ఎక్కువ హఠాత్తుగా చనిపోవడం జరుగుతుంది. ఈ బ్రెయిన్ బ్లాక్ వాళ్ళు నిర్ధారించింది లాస్ట్కి ఏంటంటే ఈ కోవిడ్ బూస్టర్ వల్ల బ్రెయిన్ బ్లాక్, హార్ట్ బ్లాక్ ఇవి వచ్చిన వెంటనే దానికేం టైం కూడా చచ్చిపోతున్నారు. దీనికి ప్రివెంటివ్గా మనం ఇవ్వగలము. ఇచ్చి కొంతమందికి మనం సెర్చ్ చేసేదానికైనా గవర్నమెంట్ సహకరిస్తే ముందుకు వస్తామని చెప్పని ఆయుర్వేద సంఘం ద్వారా మేము దీన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్క జీవికి ప్రాణం అంటే అందరికీ తీపే. ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచించి వాళ్ళు సరైన ప్రివెంటివ్ ముందు తీసుకొని వాడుకుంటే మంచిదని చెప్పి మా అభిప్రాయం. ముఖ్యంగా ఆయుర్వేదానికి పేటెంట్ తీసుకోవడం లేదంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడం ఏమైనా జరిగిందా, లేదంటే ఏమైనా చేసిందా? అప్లై చేసినా కూడా ఇవ్వలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే, భారతదేశం మొత్తం తెలిసిన విషయమే. ఆనందయ్య పేరుతో ఎక్కడ అప్లై చేసినా ఇవ్వకుండా బ్లాక్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసింది. పబ్లిక్ సపోర్ట్ ఉంది కాబట్టి ఏదో పోతుంది. టీడీయూ అని మనకి బెంగళూరులో ఒక యూనివర్సిటీ ఉంది. ఇది నేషనల్ యూనివర్సిటీ. దీని ద్వారా మేము ఆడ ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్లు తీసుకొని కొంత వ్యాధులకి నయం చేయగలగడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇది ఏర్పడ్డ తర్వాత ఈరోజు మన ఉభయ రాష్ట్రాల్లోనే 600 మందికి ఈ సర్టిఫికేట్లు తీసుకొని నైపుణ్యం కలిగిన వైద్యులు ముందుకు వస్తున్నారు. ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేదానికి దీంట్లో ఫస్ట్ తమిళనాడులో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు భయపడి బయటకు రావడం లేదు. ప్రభుత్వంగా దీన్ని సహకరిస్తే ఒక్కో దానికి నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారు. ప్రతి వ్యాధిని మనం ఈ సాంప్రదాయ వైద్యం ద్వారా కానీ పరంపర వైద్యం ద్వారా కానీ మనం ముందుకు తీసుకెళ్ళి పూర్తిగా ఆరోగ్యవంతులు చేసేదానికి అవకాశం ఉంది. మీరు ఇప్పుడు ఈ సెంటర్ని ఎక్కడైనా పెట్టదలుచుకున్నారు, నెల్లూరులో కానీ బయట ఎక్కడ కానీ? ఈ వైద్యానికి సంబంధించి మీరంతా కూడా అందుబాటులో ఉంటారా? ఎక్కడైనా సెంటర్ పెడుతున్నారా? ప్రస్తుతానికి మేము ఇంటి దగ్గరే చేస్తున్నాము. నాకు అన్ని వసతులు లేనందువల్ల నేను ఈ రోజుకి కూడా ఈ వైద్యంలో డబ్బులు సంపాదించిన దాఖలాలు లేవు. కాకపోతే ఉన్నదాంతోనే ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదో కొంతమంది దగ్గర 10 రూపాయలు తీసుకుంటున్నాము, కొంతమంది ఫ్రీగా పూర్తి పేదరికంగా వచ్చిన వాళ్ళకి 10 రూపాయలు లేకుండానే ఉచితంగా ఇచ్చాం. ఇవన్నీ కూడా ప్రజల ప్రాణాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకరిస్తే మనం ఈ ఆయుర్వేదం ద్వారా ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించగలవని ఆ భగవంతుడి అనుగ్రహంతో, మా గురువుల అనుగ్రహంతో, మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ముందుకు తీసుకుపోగలవని మేము ఇది ప్రత్యేకంగా మన ప్రపంచ జనాభాకి, మన భారతదేశ జనాభాకి, ప్రత్యేకించి మన రాష్ట్ర జనాభాకి, మన నెల్లూరు జిల్లా జనాభాకి అందరికి కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.